హాయ్ అండి అందరికీ. ఈరోజైతే నేను మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి ఇడ్లీ, ఇంకా ఎంతో రుచిగా ఉండే పల్లీ చట్నీ అయితే చేసుకుంటున్నాను. నేను చాలా సింపుల్‌గా చేసుకుంటున్నాను. ఒకరోజు ముందుగా 6 గంటలు నానబెట్టిన మినపప్పు, ఇంకా ఇడ్లీలు స్పాంజ్‌గా రావడానికి అందులో కొంచెం పొద్దటి అన్నం ఉంటే వేసుకొని మెత్తటి పేస్ట్‌లాగా చేసుకున్నాను. అది మెత్తగా పేస్ట్ అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని ఒక గంట ముందుగా నానబెట్టిన ఇడ్లీ రవ్వను వాటర్ మొత్తం తీసేసి అందులో వేసి కలుపుకున్నాను. ఇంకా దానిలో కొంచెం వంట సోడా, సాల్ట్ కూడా వేసేసి మొత్తం బాగా పిండినైతే కలిపేసుకున్నాను. బాగా కలిపిన పిండిని పక్కన పెట్టుకున్నాను. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే ముందైతే చట్నీ కోసం ఒక బాణీలో కొంచెం ఆయిల్ తీసుకొని 2, 3 పచ్చిమిర్చి, ఇంకా పల్లీలు, పుట్నాలు, కొంచెం చింతపండు కూడా వేసి అవి బాగా ఫ్రై చేసుకున్నాను. ఇలా నూనెలో ఫ్రై చేస్తే పల్లీ చట్నీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ ఇడ్లీ కోసం అయితే ఇడ్లీ పాత్రలో కొన్ని వాటర్ పెట్టాను. అవి మరిగేలోపు ఇడ్లీ పాత్రకు కొంచెం ఆయిల్ వేసుకొని అందులో బాగా పొంగిన పిండిని ప్లేట్లలో పెట్టుకొని అందులో ఇడ్లీ పాత్రలో అయితే పెట్టేశాను. ఇంకా చల్లారిన పల్లీలలోకి కొంచెం ఉప్పు, ఇంకా కొత్తిమీర వేసి కొన్ని వాటర్ వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకున్నాను. ఇలా చట్నీ చేసిన తర్వాత పోపు కోసం అయితే నేను సింపుల్గా ఓన్లీ జీలకర్ర వేసాను. ఎక్కువ పప్పులు వేస్తే మా పిల్లలు తినరు. అందుకోసం జీలకర్ర, కరివేపాకు, కొంచెం కలర్ఫుల్గా కనిపించడానికి పసుపు వేసి తాలింపు అయితే పెట్టేశాను. అంతే, ఎంతో రుచికరమైన ఇడ్లీలు రెడీ. నేనైతే చాలా సింపుల్గా చేసుకున్నాను. మరి మీరు ఎలా చేసుకుంటారు?